हाय फ्रेंड्स నేను మీ బిందు వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటీవీ వ్లాగ్స్। ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఒక స్పెషల్ వ్లాగ్ అండి। అదే మా ముద్దుల చెల్లి సీమంతం వ్లాగ్। మా చెల్లి సీమంతం ఎక్కడ జరిగింది, ఎలా చేసాం, సీమంతం సారిగా ఏమేం తీసుకువెళ్ళాం, ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దామా? మరి లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం। వెళ్ళే ముందు మీరంతా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి। లాస్ట్ మంత్ మేము లీవ్ కి బెంగళూరు నుండి విలేజ్ అయితే వెళ్ళామండి। ఇప్పుడు విలేజ్ ఎందుకు అంటారా? చెప్పా కదా సీమంతం అని। సో మా చెల్లి సీమంతం కోసం వెళ్ళాం। ఇప్పుడైతే నేను అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెడీ అయిపోయి కార్లో అయితే స్టార్ట్ అయ్యాం। మన విలేజ్ వచ్చేసి రాజాంకి దగ్గరలో అండి। ఇప్పుడు మనం రాజాంని క్రాస్ చేస్తూ వెళ్తున్నాం। రాజాం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఒక మంచి టౌన్। మీలో ఎవరికైనా రాజాం తెలుసా? అయితే కామెంట్ చేసి చెప్పండి। మా చెల్లి వాళ్ళు ఉండేది విజయనగరంలో। సో ఇప్పుడు విజయనగరం వెళ్తున్నాం। రాజాం నుండి విజయనగరం అరౌండ్ 1 hour జర్నీ ఉంటుంది। సో ఫాస్ట్ గా వెళ్ళి అక్కడ సీమంతం హడావిడి ఏంటో చూసేద్దామా? ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8 అవుతుంది। యాక్చువల్లీ సీమంతం 11 లోపు చేసేయాలని పంతులు గారు ముహూర్తం చెప్పారు। అందుకే మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం। 1 hour జర్నీ తర్వాత మనం విజయనగరం అయితే వచ్చేసాం। మా చెల్లి వాళ్ళు ఉండేది వడా కాలనీలో। విజయనగరం నా ఫేవరెట్ ప్లేస్ అండి। ఎందుకు అంటారా? ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా। ఇక్కడ నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఉన్నాయి। అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మొత్తానికి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్। మంచి మంచి ఫ్లవర్స్తో మనకి వెల్కమ్ కూడా చెప్పేశారు। ఇదిగోండి తినే నా ముద్దుల చెల్లి మహి। ఈరోజు హడావిడి అంతా తిన కోసమే। సీమంతం కోసం ఒక సూపర్ స్టేజ్ కూడా అరేంజ్ చేశారు। చాలా బాగుంది। ఎలా ఉందో మీరు కూడా చూడండి। ఈ సీమంతం ఫంక్షన్ ని చెల్లి వాళ్ళ అపార్ట్మెంట్ షెల్లార్లోనే అరేంజ్ చేశారు। పార్కింగ్ ఏరియాలో స్టేజ్ అండ్ వచ్చిన వారు కూర్చోటానికి ఇలా అరేంజ్ చేశారు। ఆల్రెడీ గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు। సీమంతాన్ని స్టార్ట్ చేయటమే లేట్। ఇంకా ఈ లోపు సీమంతం సారిగా మేము ఏమేం తీసుకొచ్చామో మీరు కూడా చూసేయండి। 5 రకాల స్వీట్స్ అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్। ఒక్కో స్వీట్ 101 పీసెస్। లడ్డు, కాజా, మైసూర్ పాక్, పూతరేకులు, సున్నుండలు అండ్ సలివిడి। ఇవే కాకుండా వీటితో పాటు మెయిన్ ఐటమ్స్ పసుపు కుంకుమలు, గాజులు, శారీస్ అండ్ ఫ్రూట్స్। మేము వీటన్నింటినీ ఇంటి దగ్గర కార్టూన్ బాక్స్లో పెట్టి తీసుకొచ్చాం। మా వాళ్ళు ఇప్పుడు వీటినే ఇలా అరేంజ్ చేస్తున్నారు। గెస్ట్లందరూ ఆల్మోస్ట్ వచ్చేసినట్లే అండ్ సీనియర్ లేడీస్ అందరూ మా చెల్లిని అయితే సరౌండ్ చేసేసారు కూడా। ఇక మా చెల్లిని కూర్చోబెట్టేద్దామా? ఈ టైంని మాత్రం సీనియర్ లేడీస్ టేక్ ఓవర్ చేసుకున్నారు। వాళ్ళే ఫస్ట్ కదా, వాళ్ళ హడావిడి అయ్యాక మనం ఎంటర్ అవుదాం। వాళ్ళు ఏమేం చేస్తున్నారో చూస్తున్నాను। మనకంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, మీరు కూడా చూడండి మరి। అండ్ మిగతా గెస్ట్లు కూడా వెయిటింగ్ కదండి, వాళ్ళు కూడా చెల్లికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలిగా, అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చాం। పెద్దవాళ్ళందరూ 1 by 1 వచ్చి బొట్టు పెట్టి గాజులు వేయటం స్టార్ట్ చేశారు। ఆడపిల్లలకు తన లైఫ్లో సీమంతం ఫంక్షన్ ఎంత స్పెషలో కదా ఫ్రెండ్స్। కొంచెం వాళ్ళు ట్రెడిషనల్ పద్ధతుల్లో వాళ్ళ హడావిడి కానిచ్చాక జూనియర్ లేడీస్ అందరం ఎంటర్ అయ్యాం। మా హడావిడి కూడా చూడండి। ఈ టైంలోనే మా మరిది గారు, అదే అండి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా ఎంటర్ అయిపోయారు। మీరు కొంచెం సైడ్ ఇస్తే నేను కూడా మా ఆవిడకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని। ఇంతలో మా అత్తమ్మ ఆడపిల్లలందరూ కలిసి హారతి ఇవ్వండి అని అన్నారు। ఊరికినే హారతి ఇచ్చేస్తే ఎలా చెప్పండి, సాంగ్ కూడా కావాలి అన్నారు। మాకైతే హారతి పాటలు ఏం రావు, అందుకే ఏదో సాంగ్ ట్రై చేసాం, మీరే వినండి। సాంగ్ మంచిగా రాలేదు కదా ఫ్రెండ్స్,
అందుకే ఈ సీనియర్స్ మాకు పనిష్మెంట్ కూడా ఇచ్చారు మళ్ళీ పాడమని. సరే ఈసారి కష్టపడటం ఎందుకని ఫోన్ చూసి పాడేశాం. ఈసారి మంచిగానే వచ్చింది అనుకుంటున్నాను, మీరే చెప్పాలి. ఏ ఫంక్షన్ అయినా మన అమ్మాయిలకి ఫొటోస్ లేకపోతే చాలా కష్టం కదా. మా హారతి పాటలు అయ్యాక నేను మా కజిన్స్ అందరం ఫొటోస్ తీసుకోవటంలో బిజీ అయిపోయాం. ఇంకా చాలా మంది గెస్ట్లు వస్తూనే ఉన్నారు మా చెల్లిని దీవించడానికి. అలా రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బ్లెస్ చేశాక ఫైనల్ టచ్ గా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అండ్ మమ్మీ డాడీ అందరితో కలిసి ఇలా సీమంతం ఫంక్షన్ ఫినిష్ అయింది. కానీ ఇక్కడ చెల్లి సీమంతమే కాదండోయ్, ఇక్కడ బావగారు వాళ్ళ యానివర్సరీ కూడా సేమ్ డేనే పడింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడనే ఉన్నారుగా, సో ఒక కేక్ తీసుకొచ్చి వాళ్ళతో కేక్ కట్ చేయించాం. అందరం వచ్చాం కదా ఫ్రెండ్స్. హ్యాపీ మూమెంట్స్ లో హ్యాపీ మూమెంట్ లాగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా ఛాన్స్ దొరికిందని. లంచ్ టైం అసలే చాలా ఆకలి కూడా వేస్తుంది. ఫుడ్ అంతా క్యాటరింగ్ ఇచ్చేశారు. ప్యూర్ వెజ్ ఐటమ్స్ అయితే సూపర్. ఏమేమి ఉన్నాయో చూడండి. సో ఫుడ్ తిన్నాక వెంటనే మేము మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోవాలి మన విలేజ్కి. ఇదండి మా చెల్లి సీమంతం ఫంక్షన్. మీకు ఎలా అనిపించిందో మాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మా చెల్లికైతే ఉన్నాయండి. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తనకు ఉండాలని కోరుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.